మన తెలంగాణలో ఏడుపాయల వనదుర్గా భవాని చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ మెదక్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న మంజీరా నది 7 పాయలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడ కలిసి గోదావరి నదిలో కలిసిపోతుంది. అందుకే దీనిని ఏడుపాయలుగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అమ్మవారికి బోనం వండి తీసుకొచ్చి ఇక్కడ సమర్పించి దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్ ముందు మనకు ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. అట్లనే 7 పాయల్లో ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది. చాలామంది నీటిలో స్నానం కూడా చేస్తారు. ఇక్కడ ఒక సంతాన గుండం కూడా ఉంటుంది. పిల్లలు లేని వారు స్నానం చేస్తే ఇక్కడ పిల్లలు పుడతారని ఇక్కడ నమ్ముతారు. చాలామంది ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, చాలా కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. అండ్ ఏంటంటే ఇంకోటి, సండే సాటర్డే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఈ వీకెండ్కి అయితే ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇది చాలా మనకి హైదరాబాద్లో నియర్ బై ఉంటుంది కాబట్టి చాలా క్రౌడ్ వస్తుంది. చాలా కోళ్ళని, మేకలను, చాలా మందికి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఎల్లమ్మ టెంపుల్ అండ్ జోదగ్ని ముని టెంపుల్, ఇవి చాలా రెండు మూడు టెంపుల్ ఉన్నాయి. దీని గుట్ట పైన కూడా వనదుర్గా భవాని టెంపుల్ గుట్ట పైన కూడా చాలా ఇక్కడైతే 7 పాయలలో చాలా మంది అయితే స్నానాలు కూడా చేస్తారు. చాలా బాగుంది. ఈ వాటర్ అయితే మాత్రం సండే అయితే మాత్రం చాలా బెటర్ ప్లేస్ అయితే నేను చెప్తాను. ఇక్కడ మేకలని, కోళ్ళని చాలా ఎంజాయ్ చేసుకుంటా. ఇక్కడైతే భక్తులు అయితే చాలా వాటి క్రౌడ్ ఉన్నది. ఇక్కడ నుండి అయితే మనం లోపలికి అయితే వెళ్దాము. ఈ వనదుర్గా భవాని టెంపుల్ అయితే నేను దర్శించుకున్నాను ఇప్పుడు. जिसने तेरा नाम लिया संकट उसका हर जाए, तेरा दर्शन पाकर मन में शांति आ जाए। भोलेनाथ की मूरत से घर में उजाला हो, दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ఇక్కడ చాలా భక్తులకైతే నమ్మకము, చాలా కోరికలు తీర్చా, చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చాలా మంది క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. అంటే పిల్లలు లేని వారు పిల్లలు పుడతారని, సంతానం కుదురుతుందని ఇక్కడ భక్తులకు నమ్మకము. చాలా మంది మొక్కులు నెరవేర్చుకోవడానికి బోనం వండి ఇవన్నీ చాలా క్రౌడ్ అయితే ఉన్నది. సండే పూట మాత్రము చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నది. దర్శనం అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మాకు పట్టింది. ఇప్పుడైతే గుట్టపైకి వెళ్ళైతే జోదగ్ని ముని ఆలయం ఒకటి, ఎల్లమ్మ టెంపుల్ ఆలయం అయితే నేను మీకు చూపిస్తాను. దీనిపైన గుట్టలపై నుండి లోపల రాళ్ళల్లో నుండి వెళ్ళాలి. చాలా ఇదేంటంటే మొత్తం అడవిలో పైన ఎక్కడో ఉన్నది. ఇక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ట్రెక్కింగ్ చేసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఈ గుట్టలలో కూడా నుండి కూడా వస్తున్నారు. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే కూడా చాలా గ్రీనరీ చాలా బాగుంది. అక్కడ అవుపిస్తుంది కదా, అదైతే ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడి నుండి మళ్ళీ పైకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ చేస్తే మాత్రం జోదగ్ని అయితే ముని టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇది ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడికైతే లోపలికి అయితే చూద్దాము. చాలా పబ్లిక్ ఉన్నారు ఎక్కువ. మళ్ళీ అయితే నేను ఇక్కడ నుండి మనకి లోపలికి పోతే మనకి జోదగ్ని ముని అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ చేయాలి. మొత్తం బండరాళ్ళతో ఉన్నది ఇక్కడ. ఇక్కడ నుండి అయితే మన జోదగ్ని ముని అయితే నేను ఇక్కడ నుండి జోదగ్ని ముని టెంపుల్ ఈ బండరాయి లోపల కింది నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మొత్తం బయట నుండి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇది మొత్తము వాటర్ ఫాల్స్. దీని బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్ అనేది అయితే కూడా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ నేను మీకు వ్యూ పాయింట్ అనేది అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ఏడుపాయలకి ఒకసారి విజిట్ చేయండి. సండే సాటర్డే పూట వీకెండ్లో రండి. కోళ్ళని, మేకలను కోసుకోండి, వచ్చి వండుకోండి, బోనం వండి అమ్మవారికి సమర్పించి చాలా వాటికి అయితే లొకేషన్ అయితే పీస్ఫుల్గా ఉన్నది. వచ్చి వండుకొని తిని ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి.